హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ అరిసెలు. అరిసెల్ని నిప్పట్లు అని అంటారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ట్రెడిషనల్ సాంప్రదాయకమైన పండుగ. తెలుగువారి ఇంట సంక్రాంతి అంటేనే మొట్టమొదటిగా గుర్తుకొచ్చే స్వీట్ అరిసెలు. అరిసెల్ని మంచి రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. 1 కేజీ బియ్యం తీసుకొని 2 సార్లు కడగండి. తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఈ నీళ్ళని జల్లెడలో వేసుకొని వడకట్టేసుకోండి. వడకట్టుకున్న బియ్యాన్ని మిల్లుకు పంపించి పిండి పట్టించుకోండి. ఈ పిండిని జల్లెడతో జల్లించుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం చేసుకునేదానికి మందంగా ఉండే గిన్నెని గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని 3/4 కేజీ బెల్లాన్ని కూడా సన్నగా తురిమింది వేసుకోండి. ఇది పాకం బెల్లం అయితేనే మనకి పర్ఫెక్ట్ అరిసెలు అనేవి వస్తాయి. సో తప్పకుండా పాకం బెల్లంని యూస్ చేసి అరిసెల్ని చేసుకోండి. సో ఈ బెల్లం కరిగి పాకం వచ్చేదాకా ఉడికించండి. మధ్యలో 1/4 టేబుల్ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని ఈ పాకాన్ని వేసి చూడండి. సో ఇలా ముద్ద కట్టి ఇలా కింద అంటే గట్టిగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా మీడియం పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పిండిని వేసుకుంటూ కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని కలపండి. వేడిగా ఉండే ఆయిల్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకొని 2 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాం. అరిసెలు చేసుకునే అంత సైజు ముద్దను తీసుకొని బాగా బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు చపాతీ పిట్ట తీసుకుని దానిపైన బటర్ పేపర్నైనా లేకపోతే పాలిథిన్ కవర్నైనా పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి మీకు కావాల్సిన సైజు అరిసెని ఒత్తుకున్న తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలోకి నిదానంగా వదిలేసేయండి. తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని మరోవైపు కూడా బాగా కాలిన తర్వాత తీసి ఇప్పుడు అరిసెలు ఒత్తుకునే పీట మీద పెట్టి నొక్కుకోండి. నూనె అనేది కిందకి దిగిపోతుంది. ఈ అరిసెలు ఒత్తుకునే పీట కింద ఒక ప్లేట్ని అయితే పెట్టుకోండి. ఈ నూనె అందులోకి ఉండిపోతుంది. ఇప్పుడు అరిసెని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. మరొక అరిసెని కూడా నూనెలోకి వేసి చూపిస్తున్నాను. సో కాలిన అరిసెని ఇప్పుడు అరిసెలు ఒత్తుకునే పీట మీద పెట్టి వత్తండి. నూనె అనేది దిగిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి రుచిగా ఉండే అరిసెలు ప్రిపేర్ అయిపోయినాయి. సంక్రాంతి అంటేనే అరిసెలు అంటేనే సంక్రాంతి కదా. సో ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ఇలా టేస్టీ పర్ఫెక్ట్ అరిసెల్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.